అసలు మెంటార్‌గా మీరు కాకముందు అసలు మీరు ఒక యాస్పిరెంట్ నుంచి మెంటార్‌గా ఎలా మారారు? ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థం చేసుకోవటంలో, ఈ కాన్సెప్ట్స్ అన్నిటి మీద క్లారిటీ తెచ్చుకోవటంలో టైం స్పెండ్ చేశాను. ఈరోజు మెంటర్గా కెరియర్ స్టార్ట్ చేయడానికి అది నాకు చాలా హెల్ప్ అయింది. మీరు యాస్పిరెంట్‌గా ఒకసారి మీరు అటెంప్ట్ చేశారు. మీరు సక్సెస్ కాలేదు. ఎంతోమంది యాస్పిరెంట్స్‌కి మీరు వాళ్ళ మెంటర్‌షిప్ ఇస్తున్నారు. అది ఎలా సాధ్యమైంది? మీరే సక్సెస్ కాలేదు కదా? నేను క్లియర్ చేస్తేనే నా ఎలిజిబిలిటీ డిఫైన్ అవుతుందా అంటే కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే అవగాహన. అసలు మెంటర్‌షిప్ అనేది అవసరమా స్టూడెంట్స్‌కి? హలో, నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్. నేను మీ అక్షయ్. మనతో పాటు ప్రస్తుతం యూపీఎస్సీ అదేవిధంగా అనేక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి యాస్పిరెంట్స్కి మెంటర్షిప్ ఇస్తున్నటువంటి అలేఖ్య గారు మనతో పాటు ఉన్నారు. అయితే యూపీఎస్సీ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి ఛాలెంజెస్, అదేవిధంగా ఆపర్చునిటీస్, అదేవిధంగా సక్సెస్ సీక్రెట్స్ గురించి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. బాగున్నారా? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. మామూలుగా మీరు యూపీఎస్సీ చాలామంది ఆస్పిరెంట్స్కి, అదేవిధంగా చాలామంది యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరూ కూడా మీరు చాలా ఏళ్ళుగా మెంటర్షిప్ ఇస్తున్నారు. అసలు మెంటార్గా మీరు కాకముందు అసలు మీరు ఒక యాస్పిరెంట్ నుంచి మెంటార్గా ఎలా మారారు? నేను యాక్చువల్గా స్టడీ ఫినిష్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ చేసి క్విట్ చేసి మళ్ళీ కెరియర్ రీస్టార్ట్ చేద్దాము అన్న టైంలో సాఫ్ట్వేర్ కాదు, నా కాలింగ్ ఈ సర్వీస్ వైపు ఉంది అన్న రియలైజేషన్ నేను తెచ్చుకొని అప్పుడు యూపీఎస్సీ జర్నీ స్టార్ట్ చేశాను. సో దిస్ వాజ్ చాలా లేట్గా స్టార్ట్ చేశాను అనమాట. వెన్ నా ఏజ్ లిమిట్ ప్రకారం నాకు ఓన్లీ 1 అటెంప్ట్ ఉండగా స్టార్ట్ చేశాను. ఓకే, ఎప్పుడు అటెంప్ట్ చేశారు? నేను 2021లో అటెంప్ట్ చేశాను. ఓకే, చాలా లేట్గా. సో అది అటెంప్ట్ చేసిన తర్వాత అది నాకు క్లియర్ అవ్వలేదు. కానీ నేను ఆ ముందు చేసిన వర్క్ అనేది ఉంది చూసారా, ఆల్మోస్ట్ 2 years టైం నేను కంప్లీట్గా యూపీఎస్సీ సిలబస్ని అర్థం చేసుకోవటంలో, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థం చేసుకోవటంలో, ఈ కాన్సెప్ట్స్ అన్నిటి మీద క్లారిటీ తెచ్చుకోవటంలో టైం స్పెండ్ చేశాను. ఆ అవగాహన ఏదైతే నేను ఆ రోజు ఎస్టాబ్లిష్ చేసుకున్నానో, ఈ రోజు మెంటర్గా కెరియర్ స్టార్ట్ చేయడానికి అది నాకు చాలా హెల్ప్ అయింది. ఓకే. సో ఈ సబ్జెక్ట్ ఇదండి ఒక పెద్ద ఊబి లాంటిది అనమాట. ఒక్కసారి వచ్చిన తర్వాత వదిలిపెట్టి బయటకు వెళ్ళలేము. ఆ సబ్జెక్ట్స్ అట్లా మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేసి మనల్ని ఇక్కడ పెట్టేసుకుంటే. నాకు చాలా ఇష్టం చదవటం అంటే. ఆ ఇష్టంతో ఇలా బుక్స్ని పట్టుకొని ఇక్కడే ఉండిపోయాను. తెలిసిన వాళ్ళకి అలా నార్మల్గా మెంటర్ చేస్తాను. నేను చదువుతునేటప్పుడు కూడా నా దగ్గర స్టూడెంట్స్ ఉండేవాళ్ళు కొంతమంది. నేను అప్పుడు కూడా నేను వాళ్ళని గైడ్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఓకే, మీరు యాస్పిరెంట్గా ఒకసారి మీరు అటెంప్ట్ చేశారు. అవును. మీరు సక్సెస్ కాలేదు. అవును. అలాంటి మీరు ఇలా చాలా మంది ఒక మెంటర్షిప్గా మీరు చాలా మంది వాళ్ళ ఎంతో మంది యాస్పిరెంట్స్కి మీరు వాళ్ళ మెంటర్షిప్ ఇస్తున్నారు. అది ఎలా సాధ్యమైంది? మీరే సక్సెస్ కాలేదు కదా? అవును. ఏమంటే ఒక మాట చెప్తాను. ఒలింపిక్ గోల్డ్ మెడల్ కొడుతున్న ప్రతి అథ్లీట్ని కోచ్ చేస్తున్న అతను కూడా ఒకనాడు ఒలింపిక్ గోల్డ్ మెడల్ కొట్టిన అతనేనా? కాకపోవచ్చు. నాది కూడా అంతే. నేను క్లియర్ చేస్తేనే నా ఎలిజిబిలిటీ డిఫైన్ అవుతుందా అంటే కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే అవగాహన. మనం ఆడుతున్న గేమ్ మీద అవగాహన. అది నాకు కంప్లీట్గా ఉంది కాబట్టి నేను మెంటర్ చేయగలుగుతున్నాను. ఆ రోజు నేను ఏం మిస్టేక్ చేశానో, దేని వల్ల పోయిందో నాకు తెలుసు. ఓకే, అది అర్థం చేసుకునే ఇది నాకుంది. ఎదుటి వాళ్ళని మెంటర్ చేయగలిగే స్కిల్ నాలో ఉంది. వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెసెస్ ఏంటి, అది ఐడెంటిఫై చేయటము, ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఇవ్వటము. మరి మెంటార్షిప్గా మీరు ఎందుకు మారాలనుకున్నారు? అసలు ఏ అంశాలు మీకు ఇప్పటివరకు మీరు ఒక మెంటార్గా చాలామంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఇట్లా నేను మెంటార్గా ఉండాలి, నేను చాలామంది ఆస్పిరెంట్ని సక్సెస్ చేయాలని చెప్పేసి మీరు ఎందుకు ఇలా మారారు? అవును, ఇక్కడ నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. నేను యూపీఎస్సీలో ఉండాలని అయితే ఫిక్స్ అయిపోయాను. ఈ స్టడీ ఫీల్డ్ అన్నది మాత్రం నాకు అర్థమైంది. నేను ఇక్కడ బెస్ట్ ఫిట్ అన్నది మాత్రం నాకు అర్థమైంది. కోచింగ్ మెంటర్షిప్ అన్నప్పుడు, కోచింగ్ అంటే ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని అందులో మల్టిపుల్ బుక్స్ చదివి ఎక్స్పర్ట్ అవ్వటమా, లేకపోతే ఈ స్ట్రాటజీ అన్న దాంట్లో స్టూడెంట్స్ అందరూ ఎక్కువ మిస్ అవుతున్నారు ఇప్పుడు. ఎందుకు అంటే ఇప్పుడు మెయిన్స్ రాస్తున్న 14,000 మందిలో కేవలం 3,000 మంది మాత్రమే ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. అవునా? అంటే మిగిలిన 12,000 మందికి నాలెడ్జ్ లేదంటారా? 100% ఉంటుంది. 100% ఉంటుంది. కానీ ఎలా రాయాలో తెలియట్లేదు. చదివేటప్పుడు ఏదో చదివేస్తున్నారు, ఏం చదవాలో తెలియట్లేదు, ఎలా చదవాలో తెలియట్లేదు.
ఎక్కువ సక్సెస్ ఎందుకు రావట్లేదు అంటే ఈ ఫ్యాక్టర్స్ వల్ల రావట్లేదు, నాలెడ్జ్ ఫ్యాక్టర్ వల్ల కాదు. అది మనం చాలా గమనించాల్సిన విషయము. ఇక్కడ కొరత అనేది ఉంది కాబట్టి ఇక్కడ ప్రొఫిషియన్సీ అవసరము, స్టూడెంట్స్కి ఇక్కడ గైడెన్స్ అవసరము అని నాకు అర్థమైంది కాబట్టి నేను ఇలా స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలని అనుకున్నాను. అసలు మెంటార్షిప్ అనేది అవసరమా స్టూడెంట్స్కి? ఖచ్చితంగా కావాలి, ఈ రోజుల్లో ఇంకా కావాలి. ఎందుకంటే ఒక 10 years బ్యాక్ టాపర్స్ ఆన్సర్స్ చూస్తే ఈ రోజు టాపర్స్ ఆన్సర్స్ చూస్తే ఎంతో మార్పు ఉంది. స్టూడెంట్స్ ఐక్యూ పెరిగిపోతుంది. ఇప్పుడు అంతా ఏంటి, టెక్నాలజీతో పుట్టిన పిల్లలు ఈ రోజు అటెంప్ట్ చేస్తున్న 21+ year గ్రాడ్యుయేట్స్ అందరూ, వాళ్ళకి చాలా బాగా తెలుసు ఇంటర్నెట్ ని ఎలా యూస్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ నుంచి పాయింట్స్ తెచ్చుకోవాలి అన్న విషయం చాలా బాగా తెలుసు వాళ్ళకి. ఓకే, తర్వాత రాయటంలో కొత్త కొత్త ఇన్నోవేటివ్ టెక్నిక్స్ తీసుకొచ్చి ఎగ్జామినర్స్ ని ఇంప్రెస్ చేస్తున్నారు, మార్క్స్ ఎంతో పెరుగుతున్నాయి. ఇవన్నీ సార్టెడ్ అయిపోయింది. సో ఇదంతా వల్ల ఇంకొకటి ఏం జరుగుతుంది అంటే కాంపిటీషన్ చాలా పెరుగుతుంది. మాక్సిమం ఉండేది యావరేజ్ స్టూడెంట్సే కదా, ఈ అటెంప్ట్ చేస్తున్న వాళ్ళందరూ యావరేజ్ స్టూడెంట్సే కదా. ఈ ఎక్సలెంట్ కేటగిరీలో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఈ యావరేజ్ స్టూడెంట్స్ కి ఈ మధ్యలో చాలా గ్యాప్ ఉంది చూసారా, ఇదంతా స్కిల్ గ్యాప్. ఈ స్కిల్ గ్యాప్ అంతా ఎక్కడ బిల్ట్ అవుతుంది, స్ట్రాటజీ మేక్ చేసుకోవటంలో ఫిల్ అవుతుంది. ఆ స్ట్రాటజీ ఇచ్చేవాడే మెంటర్, ఆ రోడ్ మ్యాప్ మేము ఇస్తాం. క్లాస్ రూమ్స్కి వెళ్ళి క్లాసెస్ వినే వాళ్ళు ఉంటారు, అదే విధంగా ఆన్లైన్ లో క్లాసెస్ వినే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చదవాలనుకుంటే ఎట్లయినా చదువుతారు. కోచింగ్ చెప్పినప్పుడు ఒక టీచర్ క్లాస్ రూమ్ లో బోర్డు ముందు నుంచొని సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఆ 100 మందికి అదే సబ్జెక్ట్ చెప్తున్నారు. మీరు నోట్స్ లో అదే రాసుకున్నారు, నేను నోట్స్ లో అదే రాసుకున్నాను. కానీ మీకు వేరే మార్కులు వచ్చాయి, నాకు వేరే మార్కులు వచ్చాయి. ఎందుకు? నా అండర్స్టాండింగ్ మారింది, నేను ఎన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకున్నానో మారింది, ఎగ్జామ్ లో నేను ఎలా ప్రెజెంట్ చేశానో మారింది. అంటే ఎవ్రీ స్టూడెంట్ ఈస్ యూనిక్. వాళ్ళ స్ట్రెంగ్స్ వేరు, వాళ్ళ టాలెంట్స్ వేరు. మనం ఎప్పుడైతే మనలో ఉన్న ఆ స్ట్రెంగ్త్ ని ఐడెంటిఫై చేసి దానికి పదును పెడతామో అప్పుడు సక్సెస్ త్వరగా వస్తుంది. దాదాపు చాలా 6 to 7 years నుంచి ఒక మెంటర్షిప్ ఉన్నారు. అసలు మీరు ఈ ఒక స్టూడెంట్ వల్ల ఇంతమంది మేము స్టూడెంట్స్ ని మేము సక్సెస్ చేసాము, ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ ఏమైనా చెప్పగలుగుతారా? తప్పకుండానండి. యాక్చువల్గా శ్రీకాకుళం రూరల్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఒక స్టూడెంట్ వచ్చాడు. తనకి ఎంతో ఆశ, అక్కడ వాళ్ళ ఊరిలో సర్కమ్స్టాన్సెస్ అన్నీ చూశాడు. తను ఎలా అయితే గవర్నమెంట్ స్కీమ్స్ అక్కడి వరకు రాలేకపోతున్నాయో, నమ్ముకొని ఓటేసిన ఎమ్మెల్యే ఏం చేయలేకపోతున్నారు, వాళ్ళకి వేరే ఆపర్చునిటీస్ లేవు. సో తన ఊర్లో తను ఏదో ఒక మార్పు తీసుకురావాలి అన్న కసితో అతను వచ్చాడు ఇక్కడికి. మేజర్ తను ఏంటంటే చదివితం స్టార్ట్ చేసిన 6 monthsలో తను ఐడెంటిఫై చేసింది ఏంటి అంటే అతనికి న్యూస్ పేపర్ చదవటం కూడా రాదు. ఇంగ్లీష్ రీడింగ్ మీద తనకి ఎలాంటి గ్రిప్ లేదు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ప్రిలిమ్స్ లో అయితే ఇంగ్లీష్ లో లేకపోతే హిందీలో మాత్రమే రాయాలి. తర్వాత మెయిన్స్ లో మీకు ఆప్షన్ ఉంది, అఫీషియల్ లాంగ్వేజెస్. మన 12 అఫీషియల్ లాంగ్వేజెస్ ఏదైతే ఉన్నాయో ఎనీ అఫీషియల్ లాంగ్వేజ్ లో మీరు మెయిన్స్ రాయొచ్చు. కానీ ప్రిలిమ్స్ కి ఆ ఆప్షన్ లేదు, ఇంగ్లీష్ లో రాయాలి, హిందీలో రాయాలి. ఇతనికి ఇప్పుడు ఇంగ్లీష్ మాత్రమే ఆప్షన్, అతనికి అసలు ఇంగ్లీషే రాదు. దీన్ని అతను ఐడెంటిఫై చేసి రామకృష్ణ మఠలో ఫ్రీ క్లాసెస్ ఇస్తారు, ఇంగ్లీష్ క్లాసెస్. ఆ క్లాసెస్ జాయిన్ అయ్యి అక్కడ తన ఇంగ్లీష్ ఫస్ట్ 6 months కేవలం ఇంగ్లీష్ భాష మీద పట్టు తెచ్చుకోవటం మీద అతను టైం స్పెండ్ చేశాడు, నేర్చుకున్నాడు. అప్పుడు చదవటం మొదలు పెట్టాడు. ఎన్సీఆర్టీస్ అయిపోయినాయి, స్టాండర్డ్ బుక్స్ అయిపోయినాయి, ఆన్సర్ రైటింగ్ లో మేము హెల్ప్ చేసాము. ఓకే, అంతా ఫినిష్ అయ్యి ఈ రోజు క్రాక్ చేశాడు. ఈ రోజు తన ఐఏఎస్ ఆఫీసర్. సూపర్. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మనలో ఉన్న వీక్నెస్ ఏంటి అన్నది ఐడెంటిఫై చేసుకోవటము ఇంపార్టెంట్. ఆ వీక్నెస్ ని ఓవర్కమ్ చేయడం ఇంపార్టెంట్. ఇంగ్లీష్ అంటే తనకు అర్థమైంది, తనకి సబ్జెక్ట్ మీద అవగాహన తనకి ప్రాబ్లం కాదు, తన ప్రాబ్లమ్స్ నుంచి వచ్చాడు కదా. తనకంటే బాగా ఎవరికి తెలుసండి దేశం గురించి, సిస్టమ్ గురించి. అసలు యూపీఎస్సి సాధించాలి, నేను ఐఏఎస్ కావాలి, నేను ఐపీఎస్ కావాలి, లేకపోతే ఐఎఫ్ఎస్ కావాలి, సాధించాలని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. కాకపోతే ఆచరణలో పెట్టడం అయితే అంత ఈజీ కాదు. సో కొత్తగా నేను సాధించాలి, నేను ఎలాగైనా కానీ సివిల్ సర్వెంట్ కావాలి అని అనుకునే వాళ్ళకు మీరు ఎటువంటి సలహా ఇస్తారు? వాళ్ళు ఏ రకంగా స్టార్ట్ చేయాలి? ఓకే, సో అందరూ చెప్పే విషయం ఎన్సీఆర్టీస్తో స్టార్ట్ చేయండి అని. నేను అది మాత్రమే మాట్లాడనండి. నేను ఒక మెంటర్గా
ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. సేమ్ ఇందాక చెప్పిన స్టోరీని బేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నా వీక్నెసెస్ ఏంటి. ఆ వీక్నెసెస్ అన్ని లిస్ట్ డౌన్ చేసుకొని, అది ఇంగ్లీష్ అవనివ్వండి, మ్యాథమెటిక్స్ అవనివ్వండి. ఇదెందుకు ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఈ రోజు మన పేమెంట్లన్నీ యూపీఐ పేమెంట్స్. మీరు నేను చిన్నప్పుడు అమ్మ 100 రూపాయలు ఇచ్చి కిరాణా కొట్టుకు పంపిస్తే 30 రూపాయలు డబ్బులు కట్టిన తర్వాత 70 క్యాలిక్యులేషన్ మనం చేసుకొని చిల్లర ఇంటికి తెచ్చుకున్నాము. ఈ రోజు వాళ్ళు జీపేలో చేస్తున్నారు. ఈ క్యాలిక్యులేషన్ అనేది ఎవ్రీడే లైఫ్ లో లేదు. సో వాళ్ళ తప్పు కాదు, ఎవ్రీడే లైఫ్ లో వాడట్లేదు. స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఫోన్ నెంబర్స్ ఫీడ్ చేసుకుంటున్నాం, నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం అనేది మర్చిపోయాం, అవసరం ఉండట్లేదు. మీరు నేను ఏదైనా ఒక విషయం మీద అవగాహన తెచ్చుకోవాలి అంటే ఒక 10 ఆర్టికల్స్ చదివి ఆ ఫీల్డ్ లో ఉన్న ఒక 5 ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి ఒక ఒపీనియన్ మనం ఫామ్ చేసుకున్నాం. ఈ రోజు చాట్ జీపీటీని అడిగితే డైరెక్ట్ ఒక రిపోర్ట్ ఇచ్చేస్తుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా టెక్నాలజీ చేస్తుంది. అది ఏ రోజైతే నేను చేస్తానో ఆ రోజు నాకు కావాల్సింది ఒకటే కాకుండా వేరియస్ యాంగిల్స్ నుంచి అవగాహన నాకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, నేను రియలైజ్ అయినా అవ్వకపోయినా. ఇప్పుడు ఈ స్కిల్స్ అన్ని ఈ రోజు టెక్నాలజీ యూస్ చేస్తున్న పిల్లలు ల్యాక్ అవుతున్నారు. ఇదే మెయిన్ గ్యాప్. దీనివల్లే సీసాట్ క్లియర్ అవ్వట్లేదు. మా దగ్గర ఉన్నారు స్టూడెంట్స్ జిఎస్ లో 100 క్రాస్ అయ్యి కూడా కేవలం సీసాట్ వల్ల గత 2-3 అటెంప్ట్స్ నుంచి క్లియర్ చేయలేని వాళ్ళు ఉన్నారు. సీసాట్ అంతా మ్యాథ్ ఇంగ్లీషేగా. ఓకే, సో ఇలా ఏంటి ప్రాబ్లం, బేసిక్ ప్రాబ్లం ఏంటి అన్నది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్టే తెలిసిపోతుంది. సబ్జెక్ట్ చదవటము, చదివినది రాయటం అంతా సెకండరీ. అంతే అంతే, అది ఎవరన్నా చేస్తారు. 10 గంటలు కూర్చొని చదివితే ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండన్నా గుర్తుంటుంది కదా. బేసిక్సే కదండి మనం చదివేది. ఇది ఏది పిహెచ్డి లెవెల్ కాదు, ఇది బేసిక్ 10th to 12th స్టాండర్డ్ మనం చదువుతున్నది. ఒక 22 year old కి అవి చదవడం కష్టం కాదు కదా. సో సబ్జెక్ట్ ప్రాబ్లం కాదు అక్కడ, ఆల్రెడీ చదువుకునే, మళ్ళీ కొత్తవా కాదు, ఆల్రెడీ మనం 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదువుకున్నవే. ఈ రోజు మేబీ పర్స్పెక్టివ్ మారిందేమో, ఆ విషయాన్ని మనం ఏ కోణం నుంచి చూస్తున్నామన్నా అది మారింది అంతే. స్టెప్స్ ఏంటి అసలు, స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? సో ఫస్ట్ ఇట్లాంటి ఈ స్కిల్ గ్యాప్ ఏదైతే ఉంది అన్నది అవి ఐడెంటిఫై చేసుకొని దాని మీద నుంచి వర్క్ చేసుకుంటా ఎన్సీఆర్టీస్ తో స్టార్ట్ చేసి న్యూస్ పేపర్ రీడింగ్ అలవాటు చేసుకోవాలి. ఈ న్యూస్ పేపర్ రీడింగ్ అలవాటు లేకపోవటం వల్లనే ఇంగ్లీష్ అర్థం కావట్లేదు. సీసాట్ లో వచ్చే ప్రతి రీజనింగ్ క్వశ్చన్, ప్రతి కాంప్రిహెన్షన్ క్వశ్చన్ సేమ్ న్యూస్ పేపర్స్ స్టాండర్డ్ లోనే ఉంటుంది. మెయిన్స్ లో అడిగే దాదాపుగా అన్ని క్వశ్చన్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు అంటే బేస్ న్యూస్ పేపర్ లోనే ఉంది. ఈ రోజు ఈవెంట్ జరిగింది కాబట్టి ఆ టాపిక్ నుంచి ఆ క్వశ్చన్ మెయిన్స్ లో వచ్చింది. న్యూస్ పేపర్ చదవటం డే 1 ఆఫ్ యువర్ ప్రిపరేషన్. న్యూస్ పేపర్ చదవటం, ఎన్సీఆర్టీస్ ఫినిష్ చేసుకుంటాము, స్టాండర్డ్ బుక్స్ చదువుతాము. ఆన్సర్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్. ఎంత చదువుతున్నామో ఎంత ఇంపార్టెంటో, మనం చదివింది ఎంత బెటర్ గా ప్రెజెంట్ చేయటం నేర్చుకుంటున్నామో అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. చాలా అటెంప్ట్స్ చేస్తున్న వాళ్ళకి ఇది ఇంకా ఇంపార్టెంట్. నాలెడ్జ్ వచ్చేసింది, ఎలా ప్రెజెంట్ చేయాలో నేర్చుకోకపోవటం వల్లనే సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్ ఇలా అవుతూ ఉన్నాయి. సో స్టెప్ వైజ్ బిల్డ్ చేసుకుంటా వెళ్ళాలి. ఫస్ట్ బేసిక్స్. ఫస్ట్ ఇది కొత్తగా వచ్చే వాళ్ళు మేజర్ గా భయపడేది ఏంటి అంటే రోజుకి 10 గంటలు చదవాలంట, 12 గంటలు చదవాలంట. లైఫ్ లో అన్ని డిస్ట్రాక్షన్స్, ఫ్రెండ్స్ చదవాలండి. స్టార్టింగ్ 10 to 12 months మాత్రము నేను చెప్పిన ఈ స్టెప్స్ అన్ని ఉన్నాయి కదా. మన వీక్నెసెస్ ఏంటి ఐడెంటిఫై చేసుకోవటము, న్యూస్ పేపర్ రీడింగ్ చేయటము, కంప్లీట్ గా దేశంలో ఏం జరుగుతుంది అన్నది ఒక ఓవరాల్ అండర్స్టాండింగ్ తెచ్చుకోవటము, కాన్సెప్ట్ క్లారిటీ తెచ్చుకోవటం, సిలబస్ ప్రకారం అన్ని సబ్జెక్ట్స్ ఫినిష్ చేయటం. మినిమం 10 to 12 months పడుతుంది దీనికి ఖచ్చితంగా. ఇప్పుడు మాత్రం అర్థం కావటానికి, ఖచ్చితంగా అర్థం కావడానికి. హిస్టరీ ఒకసారి చదివినప్పుడు ఒకలాగా అనిపిస్తుంది నాకు, పాలిటీ లక్ష్మీకాంత్ ఫస్ట్ టైం చదివినప్పుడు ఒకలాగా అనిపిస్తుంది, ఎకానమీ మొత్తం ఫినిష్ చేసి, వరల్డ్ పాలిటిక్స్ ఫినిష్ చేసి మళ్ళీ వచ్చి అదే లక్ష్మీకాంత్ చదవండి కొత్తగా అనిపిస్తుంది. ఓకే, మోర్ దెన్ 10 times చదివిన మనిషి ఒకదానికొకటి ఇంటర్లింకింగ్ పెరుగుతుంది. మన ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ పెరుగుతాయి. నాకు ఇంకొక కొత్త ఇన్ డెప్త్ గా ఇంకొక కొత్త విషయం అర్థమవుతుంది అందులో, అదే సెంటెన్స్ నాకు కొత్త మీనింగ్ అర్థమవుతుంది. మోర్ దెన్ 10 times లక్ష్మీకాంత్ చదివిన మనిషిగా చెప్తున్నాను. ఈ రోజు 11th time నేను అది చదివినా కూడా నేను ఖచ్చితంగా ఇంకొక కొత్త పాయింట్ రాసుకోగలుగుతాను ఆ బుక్ నుంచి. ఏ సబ్జెక్ట్ అయినా అంతే, ఇది ఒకటి ఎగ్జాంపుల్. సో ఇనీషియల్ గా చదవడానికి మాత్రం ఖచ్చితంగా 10 to 12 hours టైం స్పెండ్ చేసి ఆ పర్ఫెక్ట్ ఫౌండేషన్ వేసేసుకోవాలి.
ఆ పర్ఫెక్ట్ ఫౌండేషన్ వేసుకున్న తర్వాత అవసరం లేదు. ఓకే. మీరు ఇంకొక పార్ట్ టైం జాబ్ చూసుకుంటారా, వేరే ఎంటెక్నే జాయిన్ అవుతారా, ఓకే సాధ్యం వేరే అవుతుందా? అవుతుంది, వేరే పార్ట్ టైం గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్ చేస్తూ యూపీఎస్సీ చేసుకుంటా ప్రిపేర్ చేయొచ్చు. కావచ్చా? ఈ నేను చెప్పిన ఫౌండేషన్ లో మాత్రం కాంప్రమైజ్ లేదు. ఓకే. ఒక ఈ 1 ఇయర్ 1 ఇయర్ ఒక 1 ఇయర్ మినిమం 1 ఇయర్ ఫుల్లీ డెడికేటెడ్, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఫోన్ లేదు, ఫ్రెండ్స్ లేదు, ఫ్యామిలీ ఫంక్షన్స్ లేదు, అమ్మా నాన్న బాగున్నావా, నేను బాగున్నా, పెట్టాయి అంతే. అశోక్ నగర్ లో 5 ఏళ్ళు 6 ఏళ్ళు 8 ఏళ్ళు ఉన్న చదివేటువంటి వాళ్ళు మొత్తం అన్ని వదిలేసి, మీరు చెప్పిన అన్ని కూడా వదిలేసి చదివేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది అయినా కానీ ఉన్నారండి. సక్సెస్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. అవునండి, అది రీజన్ వాళ్ళకి టాలెంట్ లేక కాదు, డెడికేషన్ లేక కాదు, ఏమండి మామూలు విషయం కాదు. ఒక్కసారి సక్సెస్ రాక ఆ ఫెయిల్యూర్ చూసిన తర్వాత మళ్ళీ సెల్ఫ్ డౌట్ తీసేసి సొసైటీ క్రిటిసిజం అంతా పక్కన పెట్టి మనల్ని మళ్ళీ మన మీద నమ్మకం మనకి క్రియేట్ చేసుకొని మళ్ళీ అటెంప్ట్ చేయటం అనేది మామూలు విషయం కాదు, చాలా గ్రేట్. ఆ ఆస్పిరెంట్స్ అందరూ ఆ 2 అటెంప్ట్స్ 3 అటెంప్ట్స్ 4 అటెంప్ట్స్ 2-3 సార్లు అటెంప్ట్ చేసిన తర్వాత రాకపోయేసరికి చాలా మంది డిప్రెషన్ ఫీల్ అవుతుంటారు, డిసప్పాయింట్ అవుతుంటారు. ఆ డిసప్పాయింట్మెంట్ లోంచి బయటకు వచ్చి మళ్ళీ అటెంప్ట్ చేస్తారండి, అది గ్రేట్నెస్. దాంతో పాటు చాలా ఫంక్షన్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది, సొంత ఊరు పోనటువంటి పరిస్థితి. ఇంటికి పోతే నాన్నకేం చెప్పాలి, అమ్మకేం చెప్పాలి, బంధువులకి ఏం చెప్పాలి. అక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే స్ట్రాటజీ లోపం ఉంటుంది వాళ్ళది. అదే చెప్తున్నా నేను, ఈ మెంటర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఓకే, ఈ స్ట్రాటజీ లోపం వల్లనే వాళ్ళు క్లియర్ చేయరు. సక్సెస్ రాకపోవడానికి మేజర్ రీజన్ అదే ఉంటుంది. ఏదో వీక్నెస్ ఉంది వాళ్ళలో, ఏదో ప్రెజెంటేషన్ లో చిన్న తప్పు ఉంది, ఏం చదువుతున్నారు లో చిన్న తప్పు ఉంది, ఎలా చదువుతున్నారో వచ్చు వాళ్ళకి, ఇన్నిసార్లు చదవాలి, నోట్స్ చేసుకోవాలి, రివైజ్ చేయాలి, షార్ట్ నోట్స్ చేసుకోవాలి, ఈ బేసిక్స్ అంతా తెలుసు వాళ్ళకి. కానీ సిలబస్ అనేది చాలా వాస్ట్. ఏది ఇంపార్టెంట్ కాదు, ఏది ఎంత డెప్త్ లో చదవాలి, ఇలాంటివి చిన్నవేవో మిస్ అవుతారనమాట. ఆ చిన్న కరెక్షన్ చేస్తే చాలు రిజల్ట్ వచ్చేస్తుంది వాళ్ళకి. అంటే ఇప్పుడు చాలా మంది ఫస్ట్ అటెంప్ట్ చేయగానే ఏది మనతో కాదు, ఇది అయ్యేది కాదు, పోయేది కాదు అని చెప్పేసి మళ్ళీ అక్కడికి చదివినంతా వదిలేసి తర్వాత వాళ్ళు ఇంకేదో స్టెప్ తీసుకుంటారు. లేకపోతే యూపీఎస్సీ మనతో కాదులే కానీ గ్రూప్ 1 పోదాం, లేకపోతే గ్రూప్ 2 పోదాం అనేటువంటి వాళ్ళు ఉన్నారు. యూపీఎస్సీ చదివితే గ్రూప్ 1 గ్రూప్ 2 ఈజీగా వస్తుంది, మనకు ఆ నాలెడ్జ్ వస్తే ఇది ఈజీగా క్రాక్ చేయొచ్చు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఇట్లా ఈ రకంగా చేసే వాళ్ళు అన్ని రకాల వాళ్ళు ఉంటారండి. సో అసలు ఫస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత చాలా మంది డిసప్పాయింట్ అయిపోయి అక్కడికి వదిలేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అలా కాదండి, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ అటెంప్ట్ లో ఫెయిల్ అయితే నువ్వు ఫెయిల్యూర్ కాదు, నువ్వేదో నేర్చుకుంటున్నావు. ఓకే, ఇదంతా బిల్డింగ్ ప్రాసెస్, వీళ్ళెవ్వరూ ఫెయిల్యూర్ కాదు. ఓకే, నేను ఏం మిస్టేక్స్ చేశాను అన్నది ఎప్పుడైతే కూర్చొని ఆ ఇంట్రోస్పెక్షన్ మనం చేసుకుంటామో, సెల్ఫ్ ఎనలైజ్ చేసుకొని ఆ వీక్నెసెస్ అన్ని ఐడెంటిఫై చేసుకొని ఏం మిస్టేక్స్ చేసుంటాము అన్నది మనకి మనమే కూర్చొని ఆలోచిస్తే అర్థమైపోతుంది. ఆ మిస్టేక్స్ అన్ని లిస్ట్ రాసుకొని ఈసారి వీటి మీద వర్క్ చేయాలి సబ్జెక్ట్ చదవటంతో పాటు. అప్పుడు నెక్స్ట్ అటెంప్ట్ బెటర్ అటెంప్ట్ ఇవ్వగలుగుతాము. అయితే ఇక్కడ 2 రకాలు, ఫస్ట్ అటెంప్టే ఇచ్చి ఇది అవ్వట్లేదు అని వదిలేయటము, టూ ఎర్లీ టు క్విట్. యూపీఎస్సీ టెస్ట్ చేసేది మన పేషెన్స్ కూడా, నాలెడ్జ్ మాత్రమే కాదు, మన పేషెన్స్ కూడా టెస్ట్ చేస్తున్నా. మోర్ స్పెషల్లీ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి టాప్ బ్యూరోక్రటిక్ పోస్టులు తీసుకుంటున్నామంటే ఆ పర్సివరెన్స్ చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ ఉండాలి. అది రేపు వెళ్ళి జాబ్ లో కూర్చున్న తర్వాత కూడా మీరు అనుకున్న ఫస్ట్ టైమే మీ చేతి ముందున్న ప్రాబ్లమ్ క్లియర్ చేసేయలేరుగా. మల్టిపుల్ వాళ్ళతో మాట్లాడడం, వీళ్ళతో మాట్లాడడం, ఆ ఛానల్ వర్క్ అవ్వలేదు, ఇంకొకటి చేయడం, ఎండ్ ఆఫ్ ద డే ఆ మనిషికి ఆ న్యాయం జరిగేంత వరకు స్ట్రగుల్ చేయాల్సిందే కదా. ఈ రోజు నా రిజల్ట్, రేపు కంట్రీకి సంబంధించిన ఒక పెద్ద ప్రాబ్లం మారట్లేదు, అదైతే సేమే. దానికోసమే ఈ రోజు నుంచి ఒక ఆస్పిరెంట్ తనని తను రెడీ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ అవ్వలేదు అని క్విట్ చేసేయటము తొందరపాటనే అంటా నేను. ఇంకొక 1 టైమ్ మళ్ళీ సేమ్ అదే కాదు, నా ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేయడానికి ట్రై చేసి అప్పుడు నెక్స్ట్ అటెంప్ట్ ఇంప్రూవ్ అవ్వాలి నేను, అప్పుడు నెక్స్ట్ అటెంప్ట్. అది తర్వాత 5th అటెంప్ట్ అయినా 6th అటెంప్ట్ వరకు అక్కడే కూర్చొని అంతే కదా. చాలా మంది ఉన్నారండి, ఎందుకంటే పిచ్చి, యూపీఎస్సీ అంటే పిచ్చి, నేను ఎలా అయినా సాధించాలి అన్న పట్టుదల. అవ్వదా, ఎందుకు అవ్వదు నాతో,
నేను సాధించి చూపిస్తాను అన్న పిచ్చి పట్టుదల ఓకే. కూర్చుండిపోతారు అట్లా దాని మీదే. చాలా మంది ఉన్నారు అశోక్ చాలా నగర్లో మంది ఉన్నారు ఇప్పటికీ. అలాంటి వాళ్ళు. ఉమ్, సో వాళ్ళు కూడా కొంచెం ప్రాక్టికల్ అవ్వాలి. ఉమ్, ఓకే, మొండితనము గోల్ సాధించడానికి మొండితనం ఉండాలా, ఖచ్చితంగా ఉండాలి. దాంతో పాటు ఒక చిన్న ప్రాక్టికల్ యాంగిల్ కూడా ఉండాలి. ఓకే. సో నేనేమంటానంటే ఫస్ట్ ఒక 1.5 year వరకు కంప్లీట్ కాన్సెప్ట్ బిల్డింగ్ కి టైం స్పెండ్ చేసి ఆ తర్వాత ఒక అటెంప్ట్ ఇవ్వండి. ఫస్ట్ అటెంప్ట్ లోనే అయిపోయిందా, మీరు అన్ని తప్పు లేకుండా చేసినట్టు, వెరీ గుడ్. అవ్వలేదా, అయినా కూడా మీరు ఫెయిల్ అయినట్టు కాదు, మిస్టేక్స్ కరెక్ట్ చేసుకొని సెకండ్ అటెంప్ట్ ఇవ్వండి. అయినా ఏదో ల్యాక్ అయింది, ఐడెంటిఫై చేసుకోండి, 3 attempts. కానీ మీరు స్టార్ట్ చేసే ముందే మీకంటూ ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోండి. నేను 3 years ఇందులో ఉంటాను, 3 years డెడికేటెడ్ గా ఉంటాను, టైం పాస్ చేస్తూ కాదు. నేను రోజుకు 4 hours చదువుతాను నా ఫౌండేషన్ అయిపోయిన తర్వాత, కానీ ఆ 4 hours డెడికేటెడ్ గా చదువుతాను. నాకు టైం ఉంది, వేరే ఏమీ లేదు, నేను దీని మీద కూర్చోగలుగుతాను. అప్పుడు నేను 10 hours దీని మీద కూర్చుంటాను. ఎనీథింగ్ విల్ వర్క్. కానీ ఆ డెడికేటెడ్ గా కూర్చొని 3 years అయిపోయింది, అవ్వట్లేదు అంటే నా ప్లాన్ బి ఏంటి, ప్లాన్ బి కూడా పెట్టుకునే రావాలి. ఎంటెక్ చేద్దామా, వేరే ఏదైనా డిప్లొమా చేసుకుందామా, ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుందామా, సాఫ్ట్వేర్ ఏదైనా కోర్స్ నేర్చుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉన్న కంపెనీ జాయిన్ అవుదాము. అట్లీస్ట్ 4 hours చదువుకోవచ్చుగా. ప్రిపరేషన్ వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. స్టేట్ లెవెల్ సర్వీసెస్ ఉన్నాయి, Group 1, Group 2. ఆ ఐటమ్స్ అన్ని అయిపోయిన తర్వాత 30 years ఏజ్ అయిపోయిన తర్వాత ఇంకా కెరియర్ లో సెటిల్ అవ్వకుండా ఆ టైంలో స్టేట్ సర్వీసెస్కి వస్తారు మళ్ళీ. ఇక్కడేమో ఏజ్ లిమిట్ 38 నుంచి 42 వరకు ఉంటుంది. మళ్ళీ అదే టెంప్టేషన్, మళ్ళీ అదే డెడ్ లూప్ లో పడిపోతున్నారు మళ్ళీ ఇక్కడ. సో కెరియర్ కి ప్రొలాంగ్ అవుతూనే ఉంది, సెటిల్మెంట్ రావట్లేదు కదా. అలా మొండిగా ఉండద్దు అంటున్నాను నేను. ఎప్పుడు క్విట్ కావాలో తెలియాలి, ఖచ్చితంగా తెలియాలి. సో ఒక ప్లాన్ 3 years అయిన తర్వాత స్టేట్ సర్వీసెస్ ఉన్నాయా, Group 1, Group 2 ఎగ్జామ్ వచ్చిందో రాద్దాము. ఒకసారి సక్సెస్ వస్తే మన మీద మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆటోమేటిక్ గా యూపీఎస్సీ మనం ఇచ్చే నెక్స్ట్ అటెంప్ట్ మన యాటిట్యూడ్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది కదా. సో అలా అంటున్నాను. లేకపోతే నాబార్డ్, ఆర్బిఐ ఫెలోషిప్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్స్. యూపీఎస్సీకి ఆల్టర్నేటివ్ గా ఇంకా ఏముంటాయి అసలు? ఇవన్నీ సీఎం ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఉంటుంది, పిఎం ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఈపీఎఫ్ఓ లో జాబ్స్ ఉంటాయి, నాబార్డ్ లో, ఆర్బీఐ లో జాబ్స్ ఉంటాయి. ఇలాంటివి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కాకపోతే డెమోక్రటిక్ రిఫార్మ్స్ లాంటి, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ లాంటి ఎన్జిఓస్ లో వర్క్ చేయొచ్చు. ఓకే, మినిస్టర్స్ కి వీళ్ళందరికీ అవుట్ సోర్సింగ్ కన్సల్టెంట్స్ గా వర్క్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి రిపోర్ట్స్ తయారు చేయాలి, హ్యూజ్ డేటా అనలైజ్ చేయాలి, అట్లా కమిటీస్ కోసం వర్క్ చేయొచ్చు అవుట్ సోర్సింగ్ గా. అలా ఆపర్చునిటీస్ అయితే చాలా ఉన్నాయి, ఆ స్థాయిలో ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ కూడా చాలా మందికి తెలియదు. ఇంకొకటి ఐఏఎస్ అయితేనే ఇది అన్న పంతం. ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని ఒక ఫెలోషిప్ ప్రోగ్రామ్ కి కంపేర్ చేయట్లేదు. ఇది వేరు అది వేరు, కానీ అది కాకపోతే ఇది కూడా ఆప్షన్ ఉంది అన్న రేషనాలిటీ స్టూడెంట్ లో ఉండాలి అని చెప్తున్నాను. అంటే వై నాట్ పాలిటిక్స్ కూడా రావచ్చు కదా, అలాంటి వాళ్ళు అంత నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్ ని క్లియర్ చేసి సక్సెస్ అయ్యి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లే వస్తున్నారు పాలిటిక్స్ లోకి. ఆస్పిరెంట్ ఎందుకు రాకూడదు? పాలిటిక్స్ కి ఎవరు అనర్హులు కాదు. అలాంటి వాళ్ళు వస్తే కూడా బాగుంటుంది, పాలిటిక్స్ కూడా బాగుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ గ్రాస్ రూట్ లెవెల్ ప్రాబ్లమ్స్ మీద అవగాహన ఉన్న మనిషి వచ్చి ఫైట్ చేస్తే డెఫినెట్లీ ఇంకా బాగుంటుంది. చంద్రబాబు నాయుడు తన యొక్క డిగ్రీ పీజీ అయిపోయిన తర్వాత తను ఏమనుకున్నాడంటే ఐఏఎస్ కావాలనుకున్నాడట. కాకపోతే అది సాధ్యం కాకపోయేసరికి పాలిటిక్స్ లోకి వచ్చిందట. పాలిటిక్స్ లోకి రాగానే 29 years కి ఎమ్మెల్యే అయిపోయాడు. 26 or 29 ఎమ్మెల్యే అయిపోయి వాళ్ళ చీఫ్ మినిస్టర్. అంటే అలాంటి వాళ్ళని కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. సో ఇంకొకటి విషయానికి వచ్చేసరికి మామూలుగా మనం యూపీఎస్సీకి సంబంధించి లాస్ట్ 10 years డాటా కనుక మనం చూస్తే ఆల్ ఇండియా ర్యాంక్ ఎవరైతే ఉన్నారో టాపర్స్ నార్త్ ఇండియన్స్ 8 మంది ఉన్నారు లాస్ట్ 10 years నుంచి. 2 మాత్రమే సౌత్ ఇండియన్స్, ఒకరేమో తెలంగాణ నుంచి అనుదీప్ దుర్శెట్టి అండ్ కర్ణాటక నుంచి సమ్వన్ ఉన్నారు. ఎందుకు అసలు సౌత్ ఇండియా ప్రాతినిధ్యం ఎందుకు తక్కువ ఉంది ఈ యొక్క యూపీఎస్సీలో? టాప్ ర్యాంక్స్ లో ఓవరాల్ గా చూసినా వాళ్ళే ఉన్నారు, టాప్ ర్యాంక్సే కాదు మొత్తంగా కూడా వాళ్ళే ఎక్కువగా సక్సెస్ అవుతున్నారు. అంటే మన దగ్గర ఆస్పిరెంట్స్ ఏ రకంగా లోపం ఉంది? వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకనా, లేకపోతే లెర్నింగ్ లో ఏమైనా లోపం ఉందా, లేకపోతే మీలాంటి మెంటర్షిప్ వల్ల
లోపం ఉందా, ఎక్కడుంది అసలు? అంటే లెర్నింగ్ లోపం అని నేను అన్నానండి. టాలెంట్ ఎప్పుడైనా టాలెంటే. ఒకరిది ఒక రకమైన స్కిల్ సెట్ ఉంటుంది, అటువైపు ఇంకొక రకమైన స్కిల్ Okay. సెట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ ఎవర్ గ్రీన్ డ్రీమ్ ఆఫ్ సర్కారీ నౌకరీ అంటాము. ఓకే, అది నార్త్ ఇండియాలో ఎక్కువ. మన తెలంగాణ ఇక్కడ కూడా ఉంటుంది ఇక్కడ కదా. ఎంతైనా చాలా తక్కువే ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా అండి ఈ గవర్నమెంట్ జాబ్స్ మీద ఎక్కువ మక్కువ ఎప్పుడు ఉంటుంది అంటే చుట్టూరా వేరే ఎకనామిక్ ఆపర్చునిటీస్ తక్కువ ఉంటే అప్పుడు గవర్నమెంట్ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక బీహార్ తీసుకోండి, వాళ్ళకి గవర్నమెంట్ జాబే బెస్ట్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఆంధ్రాలో తీసుకున్నారు అనుకోండి, మనకు అక్కడ అంత ఫార్మింగ్ చాలా బాగుంది. అవును. సో చాలా మందికి అదొక ఆప్షన్. ఆ ఫార్మింగ్ అంటే కేవలము వెళ్ళి రైతు గురించే మాట్లాడట్లేదు నేను, కానీ అగ్రికల్చర్ రిలేటెడ్ అలైడ్ సెక్టర్ అంతా చాలా ఉంటుందిగా. దాని చుట్టూరా ఎంతో ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. సో ఆపర్చునిటీస్ అక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, కర్ణాటకకి బెంగళూరు అవనివ్వండి, మనకి తెలంగాణకి హైదరాబాద్ అవనివ్వండి, సాఫ్ట్వేర్ చాలా బాగుంది, మనకి ఫార్మా సెక్టర్ చాలా బాగుంది. సో ఇతరత్ర ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి మనకి. కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ మీద వెళ్ళే యూత్ పర్సంటేజే తక్కువ ఉంది. ఆస్పైర్ చేసే వాళ్ళే తక్కువ మంది ఉన్నారు. పరీక్షలు మాత్రం బాగానే మంది రాస్తున్నారు. అంటే సీరియస్నెస్ లేదా వాళ్ళకు? అంటే మేబీ గవర్నమెంట్ ఇంట్లో ప్రెషర్ ఏమో, ఒకసారి అటెంప్ట్ చేయరా నువ్వు కూడా, మన ఇంట్లో చాలా జనరేషన్స్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ లేదు, నువ్వు ఇప్పుడు చెయ్యి అన్నది ఎక్కువ వింటాం మనం. అంటే ఇక్కడ మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే చాలా జనరేషన్స్ నుంచి లేరు, మనకు ఆ కల్చర్ లేదు, మనకు అటువైపు మోటివేషన్ ఫోకస్ లేదు. ఈ రోజు కొత్తగా స్టూడెంట్స్ బిల్డ్ చేసుకొని చేసి, కానీ చాలా మంది సాధిస్తున్నారు. ఇది మెల్లగా మారుతుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. చదువు కూడా ఇన్స్టిట్యూషన్స్ కూడా అంత ఢిల్లీ కదా. అవును. ఇప్పుడు ఐఏఎస్ కోచింగ్ అనగానే అందరికి గుర్తొచ్చేది రాజేంద్ర నగర్, ఢిల్లీ. ఇప్పుడే కొంచెం బెంగళూరు, హైదరాబాద్ కూడా కొంత డెవలప్ అవుతుంది. కానీ అయినా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ప్రిలిమ్స్ వరకు ఇక్కడ చదివి మెయిన్స్ చదువుకోవడానికి ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. అంటే ఢిల్లీ అంటే చాలా దూరం, అక్కడి వరకు వెళ్ళి చదువుకోవాలా, వద్దులే మన చుట్టుపక్కల ఉన్న దాంట్లో ఏదో ఒకటి చూసేసుకుందాంలే. అలాంటిది కూడా ఉంటుంది. కొంతమంది ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారంటే ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఏదో సాధించాలి. హైదరాబాద్ అంటే ఎప్పుడైనా ఇంటికి పోవచ్చు, ఢిల్లీ కంటే రాలేం కదా ఊకే. అట్లా కూడా ఒక పర్సెప్షన్ ఉంటుంది. సో ఏదైతే కోచింగ్ సెంటర్స్ చాలా వరకు ఢిల్లీలో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్నాయి. అసలు ఢిల్లీ వరకు వెళ్ళాలా అసలు మన వాళ్ళు? హైదరాబాద్ లో ఉంటే సక్సెస్ కావచ్చా? సక్సెస్ ఎక్కడున్నా అవ్వచ్చండి. ఓకే, ఇంట్లో ఉన్నా కూడా సక్సెస్ అవ్వచ్చు. ఆన్లైన్ కోచింగ్ జాయిన్ అవుతాను, ఆన్లైన్ కోచింగ్ కూడా కట్టడానికి కూడా డబ్బులు లేవు. ఫ్రీగా ఎంత ఫ్రీ ఓపెన్ సోర్స్ వీడియోస్ ఎన్ని ఉన్నాయండి ఇప్పుడు యూట్యూబ్. ఈ రోజు ఎన్ని ఉన్నాయి యూట్యూబ్ లో, ప్రతి సబ్జెక్ట్ ఇంక్లూడింగ్ ఆప్షనల్స్ దొరుకుతాయి. బుక్స్ ఏం చదవాలో తెలుసు, అవి కూడా యూట్యూబ్ లోనే చెప్తున్నారు. మెంటర్స్ చెప్తున్నారు, ఫ్యాకల్టీ చెప్తున్నారు, ఈ పలానా బుక్స్ చదువుకోండి అని చెప్పి. ఓకే, ఇక్కడ మెయిన్ కోచింగ్ కంటే ఇంపార్టెంట్ కరెక్ట్ స్ట్రాటజీ ఉండటం, కరెక్ట్ గైడ్ దగ్గర ఉండటం. ఓకే, అంటే కరెక్ట్ స్ట్రాటజీ, కరెక్ట్ గైడెన్స్ అంటే ఏంటి అసలు వాళ్ళకు? అంటే ఎట్లా స్టార్ట్ చేయాలా, లేకపోతే ఏ రకంగా ప్రిపరేషన్ కావాలా, లేకపోతే ఎట్లా నేను డీవియేట్ కాకుండా ఉండాలా, ఇవన్నీ కూడా వస్తాయా? అన్ని కంప్లీట్. నేను నా గోల్ మీదే ఎలా ఫోకస్డ్ గా ఉండాలి, వేరే డిస్ట్రాక్షన్స్ ఎలా తగ్గించుకోవాలి, ఓకే, ఆ డిసిప్లిన్ తెచ్చుకోవటము, టైం టేబుల్ సెట్ చేసుకోవటము. యూపీఎస్సీ సిలబస్ అంతా మెయిన్ చేసేది ఏంటి అంటే మైక్రో సిలబస్ గా డివైడ్ చేసి ఈ సబ్జెక్ట్ ఇవన్నీ నీ స్ట్రాంగ్ సబ్జెక్ట్స్. సో దీనికి 3 months టైమే ఉంది, అది 40% ఆఫ్ ద సిలబస్. ఇది 3 months టైంలో నువ్వు ఫినిష్ చేసేసాయి, ఎందుకంటే అవి నీ స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ కాబట్టి. ఇది నీ వీక్ సబ్జెక్ట్, ఓన్లీ ఈ సబ్జెక్ట్ మీద 3 months టైం స్పెండ్ చేయాలి నువ్వు, ఎందుకంటే ఇది నీ వీక్ సబ్జెక్ట్ కాబట్టి. యూపీఎస్సీలో బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. జిఎస్ పేపర్ 1లో 130 మార్క్స్ తెచ్చుకొని, జిఎస్ పేపర్ 1లో 100 మార్క్స్ తెచ్చుకొని, జిఎస్ పేపర్ 2లో 40 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోదు. ఆ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నాకున్న వీక్నెస్ ని నేను ఈ లెవెల్ వరకు తీసుకురావడానికి నేను ఎంత టైం స్పెండ్ చేయాలి, ఆల్రెడీ స్ట్రాంగ్ ఉన్న సబ్జెక్ట్స్ లో ఇంకొక 10 మార్కులు ఎక్స్ట్రా తెచ్చుకోవడానికి ఎలా ఫోకస్ చేయాలి, ఇది ప్రతి స్టూడెంట్ కి మారుతుంది కదా. అలా స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తన స్ట్రెంగ్స్ ని బట్టి ఒక టైలర్డ్ మేడ్ స్ట్రాటజీ, అది ఇంపార్టెంట్. అది మేము చేస్తాం, అది మెంటర్షిప్ అన్న వాళ్ళు చేస్తారు. ఎక్కడన్నా ఏదన్నా స్పెసిఫిక్ గా ఒక ఎస్ఏ రైటింగ్ లో ల్యాక్ అవుతున్నారు, ఎందుకు అవుతున్నారు, కంటెంట్ లేక అవుతున్నారా, స్ట్రక్చర్ ఎలా ఫ్లో రాయలేక అవుతున్నారా,
వేరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. ఒక బ్యాడ్ ఎస్సే రాయడానికి హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. Hmm. అందులో మీ 10 రీజన్స్ ఏంటి అన్నది ఐడెంటిఫై చేసి దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అన్నది సొల్యూషన్ ఇవ్వటము. ఓకే. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ రెగ్యులర్గా చేయించటము, యూపీఎస్సీ ట్రెండ్స్ ఏంటి అన్నది తెలుసుకోవటము, అది వాళ్ళకి చెప్పటము. ఈ రోజు ఈ ఎగ్జామ్కి ఇవి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్, ఓకే. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్, ఇవన్నీ మెంటర్షిప్ నుంచి వస్తాయి అన్నమాట. సరే మేడం, అయితే మామూలుగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అనేది కానీ టెక్నాలజీ కానీ చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. అసలు వాడని వాళ్ళు ఎవరు లేరు, అవునా కదా? ఈ యొక్క సోషల్ మీడియా కానీ టెక్నాలజీ కానీ ఈ యొక్క ఆస్పిరెంట్కి హెల్ప్ అవుతుందా దీన్ని కరెక్ట్గా వాడితే, లేకపోతే అది డిస్ట్రాక్ట్ అవుతుందా? ఏ రకంగా దీని యొక్క ఇంపాక్ట్ ఉండబోతుంది? టెక్నాలజీ ఎప్పుడైనా మంచిదేనండి, దాన్ని మనం ఎలా వాడతామో మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఏ టెక్నాలజీ ఏనాడు తప్పు కాదు. ఆనాడు స్మార్ట్ ఫోన్ తప్పు కాదు, ఆనాడు కంప్యూటర్ తప్పు కాదు. ఎందుకంటే ఈ రోజు మనకి వాటి ఇంపార్టెన్స్ ఏంటన్నది ఈ రోజు మనం ఎంత అలవాటు పడిపోయామో తెలిసిందే. ఏ టెక్నాలజీ అయినా అంతే. వచ్చిన స్టార్టింగ్ లో ఈ కొత్తగా వచ్చిన ఇదిలో ఎలా యూస్ చేయాలో తెలియకపోవటము, ఏఐ అవనివ్వండి, ఈ ChatGPT లాంటి యాప్స్ అవనివ్వండి, ఎలా వాడుకోవాలో తెలియక టూ మచ్ గా డిస్ట్రాక్ట్ అయిపోవటం వల్ల ప్రాబ్లమ్సే. కానీ దీన్ని ఆప్టిమమ్ గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అన్నది గనక ఆస్పిరెంట్ సంపాదించగలిగితే ఇట్స్ అ వెపన్ ఇన్ దేర్ హ్యాండ్స్. ఓకే, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఏదన్నా ఒకటి ఉంది, దాని మీద నేను ఒపీనియన్ ఫామ్ చేసుకోలేకపోతున్నాను, నేను ఎక్కడెక్కడ నుంచి ఆర్టికల్స్ చదవచ్చు విత్ ఇన్ సెకండ్స్. కష్టపడి లైబ్రరీకి వెళ్ళక్కర్లేదు, న్యూస్ పేపర్లు తిప్పి ఎప్పుడెప్పుడు ఎవరు కవర్ చేశారు కష్టపడక్కర్లేదు. రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఒక 10 ఆర్టికల్స్ ఒక్క సెకండ్ లో బ్రౌజ్ చేయొచ్చు నేను. సో దీనివల్ల ఇది ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఒక్కసారి నేను గూగుల్ కోసం ఇలా నా ఫోన్ పట్టుకోగానే నేను గూగుల్లో నాకు కావాల్సిన టాపిక్ చూసి ఆపేసి పక్కన పెట్టేస్తే ప్రాబ్లం లేదు. మనం ఏం చేస్తాము, పక్కనున్న ఇంకొక 2 యాప్స్ ఓపెన్ చేస్తాము, వెళ్ళిపోతాము. ఆ వెళ్ళిపోయానన్న సంగతి ఒక అరగంట తర్వాత గంట తర్వాత రియలైజేషన్ వస్తుంది. ఓకే, అది ఇలాంటివి కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. ఇవి ఓవర్కమ్ చేయాలి అంటే చేయాల్సింది ఏంటి అంటే, నేను ఫోన్ తీసుకొని ఏదైనా ఒక టాపిక్ మీద సర్చ్ చేస్తున్నాను, అది ఏదైనా ఒక కాన్సెప్ట్ అర్థం కాక ఎవరిదన్నా ఒక సార్ వీడియో చూడడం కోసం అవనివ్వండి, డేటా కలెక్ట్ చేసుకోవడం కోసం అవనివ్వండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడడానికి అవనివ్వండి, 5 minutes టైం. అదొక స్ట్రిక్ట్ రూల్ నాకు. నేను 5 minutes మాత్రమే, నాకు ఏం కావాలో చూస్తాను, ఫోన్ పక్కన పెట్టి వచ్చేస్తాను. నా మీద నాకు ఆ కంట్రోల్ లేదు, ఆ విషయం నాకు క్లారిటీ ఉంది, యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ యాక్సెప్టెన్స్, నాలో ఉన్న ప్రాబ్లం ఇది అన్నది మనం ఫస్ట్ ఓపెన్ గా యాక్సెప్ట్ చేయాలి. మనకి ఫస్ట్ అది యాక్సెప్ట్ చేసే ధైర్యం ఉండదు, అందుకే సగం ప్రాబ్లమ్స్ వస్తాయి. మన గురించి మనం చాలా ఎక్కువ అనుకుంటాం. మామూలుగా ఈ మధ్యలో సోషల్ మీడియాకి చాలా అడిక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు ఇలా ఎక్కువ ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతాను అనుకున్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, రాసుకోండి. ఈ పలానా టాపిక్ లో ఈ పలానా క్లారిటీ కోసం నేను చూడాలి, అలా లిస్ట్ రాసుకోండి. మీ స్టడీ మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఫినిష్ చేసేయండి. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి ఫోన్ లో మీరు రాసుకున్న పాయింట్స్ ప్రకారం చూసుకోండి. ఇప్పుడు మామూలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ChatGPT కానీ చాలా వరకు ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రెండింగ్ అవే ఉన్నాయి కదా, దాన్ని ఎట్లా వాడాలి వీళ్ళు? దీని ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎక్కువగా ఆన్లైన్ క్లాసెస్ వినేవాళ్ళు, గూగుల్లో సెర్చ్ చేసేవాళ్ళు ఏదైనా అవసరం ఉంటే. ఇప్పుడు ChatGPT అని కూడా వాడుకోవచ్చు కదా, దీనివల్ల కూడా యూజ్ అవుతుంది కదా. డేటా ఇవ్వడానికి వాడుకోవచ్చు, కాకపోతే దానికి మనం ఇచ్చే ప్రాంప్ట్స్ ఏంటి అన్నది చాలా ఇంపార్టెంట్. లేటెస్ట్ డేటా, ఆథెంటిక్ వెబ్సైట్స్, బ్యాలెన్స్డ్ ఒపీనియన్, ఇలాంటి కొన్ని కీవర్డ్స్ పెట్టి వాడుకోవటం తెలియాలి. అప్పుడు ChatGPT కూడా ఖచ్చితంగా మంచి ఆన్సర్స్ ఇస్తుంది మనకి. మామూలుగా ఎవరికైనా ఎథిక్స్, వాల్యూస్, పర్సనాలిటీ, డిసిప్లిన్ ఎవరికైనా అవసరం, ముఖ్యంగా ఇలాంటి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఖచ్చితంగా అవసరం. సో దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి? మీరు ఒక మాట చాలా బాగా అన్నారు, ఎవరికైనా అవసరమే, యూపీఎస్సీ వాళ్ళకి ఎక్కువ అవసరమే. ఏంటంటే విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా. ఏమవుతుందంటే ఈ చదువుతున్నన్ని రోజులు ఒక ఐడియలిస్టిక్ మోడ్ లో ఉంటారు ఆస్పిరెంట్ అన్నవాడు. దేశానికి అది చేసేయాలి, ఇది చేసేయాలి, అలా మార్చేసేయాలి, ఇలా మార్చేసేయాలి అన్న ఒక ఎంతో ఐడియలిస్టిక్ ఫేజ్ లో ఉంటారు. వెళ్ళి జాబ్ లో కూర్చున్న తర్వాత అప్పుడు రియాలిటీలోకి వస్తారు. పొలిటికల్ ప్రెషర్స్ ఉంటుంది, ఈ బ్యూరోక్రసీలో మనకి ఎంతో హైరార్కీ ఉంది, మన సిస్టమే అలా ఉంది. పైన అఫీషియల్స్ నుంచి ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంతకంటే చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తూ ఉంటే ట్రాన్స్ఫర్స్, IPS లో ఎన్కౌంటర్లు, ఇలాంటివి చాలా ఉంటాయి. సో
నేను నమ్ముకున్న సిద్ధాంతానికి నా మోరల్స్ కి నేను ఎంతో స్టిక్ అయి ఉండి నేను ప్రాక్టికల్ గా ఏం చేయగలను అన్నది చూసుకొని ముందుకెళ్ళటమే. ఈ ఈ ఈ నమ్ముకున్న దీన్ని మాత్రం ఎక్కడ వదులుకోవటానికి లేదు. ఆ ప్రిన్సిపల్స్ కి స్టిక్ ఆన్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. 100% ఎవరైనా ఏ ఆస్పిరెంట్ అయినా నిజాయితీగా నేను పని చేయాలి, నేను సక్సెస్ అయిన తర్వాత దేశాన్ని ఇట్లా మార్చాలి, అట్లా మార్చాలి, మా ఊరికి ఇది చేయాలి, అది చేయాలి, చాలా హానెస్ట్గా ఉంటారు. కానీ ఒక్కసారి సివిల్ సర్వెంట్ కాగానే, ఉద్యోగం రాగానే అవన్నీ మర్చిపోతారు అసలు. అవునా కదా? అందరూ అనండి, అందరు 100% నిజాయితీగానే వస్తారు. కానీ వచ్చాక మెల్లమెల్లగా పరిస్థితులు అట్లా అదే చెప్తున్నాను, ఐడియలిజం వర్సెస్ రియలిజం. ఈ ఐడియలిస్టిక్ ప్రిన్సిపల్స్ లో అలా చేసేయాలి, ఇలా చేసేయాలి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీ అర్థమవుతుంది. అర్థమైన తర్వాత చిన్న చిన్న కాంప్రమైజెస్ తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ చాలా చిన్న కాంప్రమైజ్ తో స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి ఆ కాంప్రమైజ్ మోడ్ లోకి వెళ్ళిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఎట్ వెళ్తారో పరిస్థితులు డిసైడ్ చేస్తాయి. ఎంతో మంది సిన్సియర్ ఆఫీసర్స్ కూడా ఉన్నారండి. ఇప్పుడు అశోక్ కేమ్కర్ లాంటి ఆఫీసర్స్ ఉన్నారు. హీస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన మొత్తం సర్వీస్ లో more than 50 times ట్రాన్స్ఫర్లు అయినాయి ఆయనకి. ఆయన ల్యాండ్ యూజ్ లో అయినా కూడా ఆయన అలా ఫైట్ చేస్తూనే ఉన్నారు. హీ డిడ్ంట్ కాంప్రమైజ్ ఆన్ హిస్ ప్రిన్సిపల్స్. ఓకే, కొంతమంది ఉన్నారు ఇండివిజువల్ గా మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఢిల్లీ మెట్రోలో ఆయన చాలా వర్క్ చేశారు. ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్. అలా దేశాన్నే మార్చేస్తాను అన్నది ఐడియలిస్టిక్ గా మాత్రమే పనికొస్తుంది, రియాలిటీలో పనికి రాదు. ఒకటి చాలా గట్టిగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, బ్యూరోక్రసీ ఈజ్ అ వెల్ ఆయిల్డ్ మషీన్. ఓవరాల్ గా సిస్టమ్ ని ఇట్లా ఫ్లిప్ చేయటం అనేది ఒక మనిషి వల్ల పాసిబుల్ కాదు ఎప్పుడు. మనం బెస్ట్ ఏం చేయగలుగుతాము అంటే, ఇందులో చాలా ప్రాబ్లం ఉంది, నా ఊరిలో దీనికి సంబంధించిన చాలా ప్రాబ్లం ఉంది, ఆ సిస్టంలో నేను మార్పు తీసుకొస్తాను, దానికి రావాల్సిన ఫండ్స్ తీసుకొస్తాను, దానికి కావాల్సిన పాలసీస్ తీసుకురాగలుగుతాను, కరప్షన్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంది, అది తగ్గిస్తాను. అంటే ఒక హానెస్ట్ సివిల్ సర్వెంట్ అసలు సమాజాన్ని మార్చగలుగుతాడా? అంత శక్తి ఉంటుందా? శక్తి ఖచ్చితంగా ఉంటుంది. కానీ నేను అనేది ఏంటంటే, అతను ఒక్కడు మాత్రమే చేయలేడు అంటున్నాను. అతనికి ఇంకా సపోర్టింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉండాలి. బ్యూరోక్రసీ నుంచి అతను పూనుకున్నాడు, ఎందుకంటే ఒక డిస్ట్రిక్ట్ లో కలెక్టరే హెడ్, సంతకం చేసేది అతనే, పాలసీ ఏం పాలసీ రాయాలి, ఎలా రాయాలి అన్నది అతనే, గ్రాస్ రూట్ ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకునేది అతనే. కాబట్టి అతనికి చేయగలిగే ఇది ఉందా అంటే చేయగలిగే ఇది ఉంది, కానీ అతను ఒక్కడే చేయలేడు. పొలిటికల్ విల్ కూడా ఉండాలి. ఆ లోకల్ ఆ పీపుల్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నాడో అతని సపోర్ట్ కూడా ఉండాలి. ఫండ్స్ రూపం ఇతను పాలసీ రాసిస్తాడు, ఫైనల్ గా ఆ పాలసీని బిల్ చేయాల్సింది ఎవరు? ఖచ్చితంగా పొలిటికల్ సిస్టమ్ వాళ్ళే. అంటే పొలిటికల్ విల్ ఉండాలిగా అక్కడ. ఈ కొత్త చేంజ్ తీసుకొచ్చారు, ఆ చేంజ్ ని యాక్సెప్ట్ చేయడానికి సొసైటీ రెడీగా ఉండాలిగా. ఆ రోజు సతీని అబాలిష్ చేసినప్పుడు సొసైటీ ఎంత రిజెక్ట్ చేసింది, సొసైటీ కూడా రెడీగా ఉండాలిగా ఆ చేంజ్ ని యాక్సెప్ట్ చేయడానికి. సో అట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మీరు చెప్తారా ఇవన్నీ మీ యొక్క ఆస్పిరెంట్స్ కి? తప్పకుండా చెప్తాం, తప్పకుండా చెప్తాం. చేయలేరు, మీ ఒక్కరితో కాదు ఈ సమాజాన్ని మార్చడం అని. అలా కాదండి మేము చెప్పేది ఏంటి అంటే, ఈ రోజు మీరు ఏ కాజ్ కోసము ఆ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నారో, ఒక ఫారెన్ సర్వీస్ లోకి వెళ్ళాలనుకుంటున్నారో, స్టిక్ టు యువర్ ప్రిన్సిపల్స్. యు గో ఇన్ టు ద సిస్టమ్, నాట్ బీయింగ్ అండర్ ది ఇంప్రెషన్ దట్ ద సిస్టమ్ ఈజ్ రాంగ్. సిస్టమ్ ఈజ్ నెవర్ రాంగ్. ఎక్కడెక్కడో వ్యక్తులు తప్పున్నారు, ఎక్కడెక్కడో చిన్న చిన్న సిచ్యువేషన్స్ తప్పున్నాయి అంతే. సిస్టమ్ రాంగ్ అయితే ఇండిపెండెన్స్ వచ్చిన నుంచి ఈ రోజు వరకు కొలాప్స్ అవ్వకుండా గవర్నమెంట్ ఇలా నడవదు. సిస్టమ్ తప్పు కాదు, ఆ రియాలిటీ ఉండాలి అని చెప్తున్నాను నేను. అందరూ తప్పు కాదు, అందరూ ఆఫీసర్స్ కరప్ట్ కాదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము, మనం ఎంత బెస్ట్ కాంట్రిబ్యూట్ చేస్తాము సొల్యూషన్ తీసుకురావడానికి. చాలా మంది అధికారులు కూడా అవినీతిలో కూరుకుపోతున్నారు, స్కాములలో ఇరుక్కపోతున్నారు, రాజకీయ నాయకుల భజన చేస్తున్నారు, అవసరం అనుకుంటే ముఖ్యమంత్రుల మంత్రుల కాళ్ళు కూడా మొక్కుతున్నారు. అవునా కదా? ఇది భారతదేశంలో నడుస్తుంది, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా ఉంది. సో దీన్ని ఎట్లా చూడాలి అసలు?
ఇది ఓవరాల్ గా ప్రతి దగ్గర ఉన్న ప్రాబ్లమే. పొలిటీషియన్సే చూసుకుందాము. పొలిటీషియన్స్ లో ఎంతమంది లేరు? కార్పొరేటర్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి ఎమ్మెల్యే అవ్వడానికి ఎన్నెన్ని పనులు చేశారు, ఎమ్మెల్యే నుంచి మినిస్ట్రీ అవ్వడానికి ఎన్నెన్ని పనులు చేశారు. అంటే నేను అనేది ఏంటంటే ఇది బ్యూరోక్రటిక్ సిస్టమ్ అండి, అది పొలిటికల్ సిస్టమ్. ఫైనల్ గా మనుషులు వాళ్ళే, ఐడియల్స్ అవే, పరిస్థితులు అవే. అది నేను చెప్పేది. పాలిటిక్స్ అంతా కూడా కుళ్ళు రాజకీయాలు ఈ రోజు అలా అయిపోయింది అనేటువంటిది అందరు కూడా యాక్సెప్ట్ చేస్తారు, రాజకీయ నాయకులే యాక్సెప్ట్ చేస్తారు. కాకపోతే సివిల్ సర్వెంట్స్, బ్యూరోక్రాట్స్ కూడా అందులో కూరుకపోవడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? అసలు యాక్చువల్గా అలా జరగకూడదు, అలా 100% కూడా జరగదండి. ఎందుకంటే ఎప్పుడైనా చదువుకుని మంచి అధికారులు ఉన్నారా? చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇలానే ఇందులోనే ఉండి పొలిటికల్ గా షిఫ్ట్ అయ్యి ఇంకా మేబీ పొలిటికల్ రిప్రజెంటేటివ్ గా ఉంటే బెటర్ గా వర్క్ చేయగలనేమో అనుకున్న అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఉన్నారు, జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు మనకి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా కాకుండా ఈ బ్యూరోక్రసీలోనే ఉండి నేను వీలైనంత వరకు నేను సర్వీస్ చేస్తాను, ఆర్ఎస్ శర్మ గారు అని చెప్పి నార్త్ ఇండియాలో ఉంటారు. అట్లా చాలా మంది ఇక్కడే ఉండి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు అరవింద్ కేజ్రీవాల్ గురించి మాట్లాడారు. అరవింద్ కేజ్రీవాల్ ఒక ఐఆర్ఎస్ అధికారి ఉన్నప్పుడు చాలా మంచి నిజాయితీ గల అధికారి. అందుకే ఆయన రాజకీయాల్లోకి రాగానే ఏకంగా చీఫ్ మినిస్టర్ అయ్యాడు. చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన చివరికి ఏమైపోయాడు? జైలుకి పోయాడు. అంటే ఒక నిజాయితీ గల అధికారి, మంచి పేరున్నటువంటి అధికారి రాజకీయాలకు రాగానే, పవర్లోకి రాగానే ఇలాంటి అవినీతి అధికారులు అయిపోతారా? అదే అండి, ఇది ఒక పెద్ద ప్రాసెస్ అన్నమాట. ఒక రోజులో అయ్యేదేమి కాదు, ఒక పెద్ద ప్రాసెస్. ఏదో ఒక చిన్న కరప్షన్ తో స్టార్ట్ అవుతుంది, ఒక చిన్న కాంప్రమైజ్ తో స్టార్ట్ అవుతుంది. మెయిన్ గా బ్యూరోక్రటిక్ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే ఒక హైరార్కీ ఉంటుంది, రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. స్ట్రిక్ట్ గా ఇవే ఫాలో అవ్వాలి, ఇది ఫాలో అయ్యి ఆ పని చేయాలి. అదే బ్యూరోక్రటిక్ మైండ్ సెట్. అందులో ఈ ఆఫీసర్స్ అన్న వాళ్ళు చాలా బాగా పనిచేయగలుగుతారు. ఓకే, పాలిటిక్స్ కి వచ్చేసరికి అలా ఉండదు. అక్కడ ఒక మాస్ ప్లీజింగ్ కల్చర్ చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడే కదా నెక్స్ట్ టైం ఓటేసేది. అది తప్పవనివ్వండి, మీ మనసుకి నచ్చకపోవచ్చు, కానీ ఆ జనాలని ప్లీజ్ చేయడం కోసం చేయాల్సి వస్తుంది. ఓకే, పవర్ లో ఉంటేనే ఏదన్నా సాధించగలుగుతాం. పవర్ లో ఉండాలి అంటే ఈ పని చేయక తప్పట్లేదు. ఇలాంటి కాంప్రమైజెస్ ఎక్కడన్నా ఒక దగ్గర అవుతుంది. అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే చాలా మంది మీరు అన్నట్టు బ్యూరోక్రాట్స్ రిజైన్ చేసి విఆర్ఎస్ తీసుకొని మరి రాజకీయాలకు వస్తున్నారు. జేడి లక్ష్మీనారాయణ గారు అయితేనేమో, జయప్రకాష్ నారాయణ గారు, తోట చంద్రశేఖర్ గారు, తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆకునూరు మురళీ గారు, ఇలా చాలా మంది ఉన్నారు. కాకపోతే దే ఆర్ నాట్ సక్సెస్. వాళ్ళు రాజకీయాలకు వస్తే మంచి అధికారులు, వాళ్ళు స్పీచ్లు ఇస్తే బ్రహ్మాండంగా సోషల్ మీడియాలో ఇంటెలెక్చువల్స్. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ మీద వాళ్ళకున్న అవగాహన అసలు నెక్స్ట్ లెవెల్. ఆశ్చర్యపోతాం మనం వాళ్ళ ఐడియాలజీస్ వింటే. అలాంటి వాళ్ళు మామూలు అసలు ఏం చదువురాని వాళ్ళ మీద ఓడిపోతారు. అవును, అది రీజన్. ఇంటెలెక్చువల్ గా ఉండటం ఒకటి, మాస్ కి కనెక్ట్ అవ్వటం ఒకటి. యూజువల్ గా మనకి ఒక కంట్రీ లైక్ ఇండియాలో మనకి లిటరసీ రేట్ చాలా తక్కువ. మన లిటరసీ రేట్ అంటే ఏంటి? చదవగలగటము, రాయగలగటము, ఆ భాషలో మాట్లాడే అవగాహన ఉంటే వాళ్ళని లిటరేట్ అంటాం. అలా లిటరసీ చూసుకుంటున్నాం. పొలిటికల్ లిటరసీ ఎంత మందికి ఉంది? చాలా తక్కువ మందికి ఉంది. మనం ఓటు దేన్ని బేస్ చేసుకొని వేస్తున్నాము? ఖచ్చితంగా డబ్బుని చూసో, పార్టీని చూసేస్తున్నాము, కులం చూసి వేస్తున్నాము. ఈ ముందు అనౌన్స్ వాళ్ళు పార్టీలో ఫ్రీబీస్ ఇస్తానని వాళ్ళు ఎంత అనౌన్స్ చేస్తున్నారో దాన్ని బట్టి వేస్తున్నాము. ఇలాంటి ఎన్నో ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని వేస్తున్నాము. పొలిటీషియన్స్ అనేవాళ్ళు మాస్ లీడర్స్. వాళ్ళు ఎప్పుడు జనాల మధ్యలో ఉన్నారు. వాళ్ళకి నచ్చేలాగా మాట్లాడడం వాళ్ళకొచ్చు. అన్న అంటారు, అక్క అంటారు. ఈ మాస్ కి కూడా మనలో ఒకడు అని ఆ లీడర్ ని రికగ్నైజ్ చేస్తారు. ఆ అభిమానంతో వాళ్ళకి ఓటేస్తారు. ఇతను ఇంటెలెక్చువల్ గా మాట్లాడుతున్నాడు, యాక్చువల్ గా దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించే ఇతను కూడా మాట్లాడుతున్నాడు, ఆ పాలసీ చేంజెస్ గురించి మాట్లాడుతున్నాడు. అవన్నీ వీళ్ళకి రీచ్ అవ్వట్లేదు, కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. అందుకని ఈ వేరే సెంటిమెంట్స్ కి లొంగిపోయి వీళ్ళు గెలుస్తున్నారు. ఇలాంటివి ప్రజాస్వామ్యానికి కూడా నష్టమే కదా. ప్రజలు కూడా కొంత చైతన్యవంతులు కావాలి. మనలాంటి వాళ్ళమే చేయాలి, అది మీరు మేము చేయాలి, తప్పకుండా చేయాలి మనందరం కూడా. యూపీఎస్సీ క్రాక్ చేసిన తర్వాత, ముస్సోరి పోయిన తర్వాత, అకాడమీలో జాయిన్ అయిన తర్వాత ఎలా ఉండాలి, జాయిన్ కాకముందు ఎలా ఉండాలి? కాకముందు మనకి ఏం తెలియదండి. మనం అంతా మన బుక్స్ లోనే ఉంటాం, మన బుక్స్ లో చదివిందే మనకి తెలుసు.
మనకి రియాలిటీ అనేది ఏది మనకు తెలియదు. ఓకే, చాలా ఐడియలిస్టిక్గా చదివేసుకొని అది చేసేయాలి ఇది చేసేయాలి అని ఎన్నో కోరికలతో వెళ్ళి ముస్సోరికి వెళ్తాం. అక్కడ ట్రైనింగ్ అవుతుంది. ట్రైనింగ్లో సిస్టమ్ గురించి, హైరార్కీ గురించి, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో వాళ్ళందరినీ థరోగా ట్రైన్ చేస్తారు. ఆ ట్రైన్ అయ్యేటప్పుడు కూడా మనం తెలుసుకోవాల్సింది, ఒక ఆస్పిరెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, దిస్ ఇస్ జస్ట్ స్టెప్ 1. ఐఏఎస్ ఐపీఎస్గా సెలెక్ట్ అవ్వటము లైఫ్లో ఫైనల్ గోల్ కాదు, అది కేవలం స్టెప్ 1 మాత్రమే. దానికంటే మోస్ట్ నోబుల్ గోల్ నాకు ఉన్నది ఏంటి అంటే, ఈ కంట్రీకి నేను ఎలా సర్వ్ చేయగలుగుతాను అన్నదే ప్రైమరీ గోల్. చదువుకునేటప్పుడు ఆ గోల్ ఖచ్చితంగా గుర్తుంటుంది మనకి. ఆ ఆశతో, అది ఎంత ఆశ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అన్ని ఇయర్స్ మీరు ఇందులోనే ఉండి కష్టపడతారు. ఆ గోల్ ఆస్పిరెంట్ స్టేజ్లో ఉంటుంది, మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. సక్సెస్ వచ్చిన తరువాత అప్పుడు మనల్ని మనం కన్ఫైన్ చేసుకొని ఇది స్టెప్ 1 మాత్రమే, నేను ఇంకా గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ కోసం రెడీ అవుతున్నాను అన్న థాట్ ప్రాసెస్లో నేనుంటే నేను ఎప్పుడు మిస్టేక్ చేయకుండా ఉంటాను. చాలా మంది ఏమనుకుంటున్నారంటే సక్సెస్ వరకే అదే నా టార్గెట్ అనుకొని మర్చిపోతున్నారు. అవును, ఇంకేం లేదు, ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, సక్సెస్ అనేది ఐఏఎస్ ఐపీఎస్ అవ్వటము, ఈ యూపీఎస్సి సిఎస్సి అన్నది ఎగ్జామ్ క్లియర్ చేయటంతో కాదు, అది కేవలం స్టెప్ 1 మాత్రమే. మీరు నమ్ముకున్న సిద్ధాంతాలను ఎక్కడా వదిలిపెట్టకుండా సిస్టమ్ని ఈజీ చేయటంలో, బెటర్ చేయటంలో మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేసి రిటైర్మెంట్ అప్పుడు ఎంత బెస్ట్ ఆఫీసర్గా రిటైర్ అవుతున్నారో అది సక్సెస్. అది మర్చిపోకూడదు, ఎప్పుడు మర్చిపోకూడదు. అది మర్చిపోకుండా ఉంటే మనం తప్పు చేయము. అంటే ఇంకోటి, యూపీఎస్సి ఆస్పిరెంట్స్ సంబంధించి చాలా మంది ప్రయత్నం చేస్తుంటారు, ప్రయత్నం చేస్తూనే ఉంటారు. చాలా మంది చాలా స్ట్రగుల్స్ పడుతుంటారు, చాలా ఫేస్ చేస్తుంటారు. ఎలా అంటే అసలు ఎక్కడో చాలా ప్రాబ్లమ్స్ నుంచే వచ్చి ఇక్కడ సక్సెస్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎలా సక్సెస్ కావాలి, ఏమైనా మీకు ఇన్స్పిరేషనల్ స్టోరీ ఉందా మీకు తెలిసిన వాళ్ళది? యా అండి, ఒక ఉమెన్ చాలా ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ అయిపోయింది, అబ్యూజివ్ మ్యారేజ్లో ఉంది ఆవిడ. కానీ బేబీస్, 2 పిల్లలు కూడా ఉన్నారు. అయినా అబ్యూజివ్ మ్యారేజ్లోనే చాలా రోజులు స్ట్రగుల్ అయ్యారు. ఫైనలీ ఓకే, నా లైఫ్ ఇది కాదు, ఇలా కాదు, నేను అది దాంట్లోంచి బయటకి రావాలి అని తనకి తను డిసైడ్ చేసుకొని ఆ మ్యారేజ్లోంచి బయటకు వచ్చి, ఇప్పుడు నాకంటూ నేను ఒక సొసైటీలో ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలి, రెస్పెక్ట్ తెచ్చుకోవాలి అన్న పట్టుదలతో ఆ కిడ్స్ 2 వాళ్ళ పేరెంట్స్కి బాధ్యత ఇచ్చి ఈవిడ చదువుకొని కిడ్స్ని చూసుకుంటా చదువుకొని షీ హాస్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. చాలా గ్రేట్, చాలా గ్రేట్. ఓకే, ఇంకొక ఆవిడ ఎర్లీ ఏజ్లో జాబ్ చేసుకున్నారు, మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టిన తర్వాత ఒక కిడ్ తర్వాత షీ హాస్ డిసైడెడ్ షీ వాంటెడ్ టు స్టడీ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఓకే, హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నారు, ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్నారు. కానీ తనకి దేశానికి ఏదన్నా చేద్దాము, డిఫరెంట్ కెరియర్ చూస్ చేసుకుందాము అని అనిపించింది. అప్పుడు వచ్చారు ఇందులోకి, ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకున్నారు, రోజుకి ఇన్ని అవర్స్ అన్ని స్టడీ కోసం పెట్టుకున్నారు. షీ హాస్ బికమ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ ఏదైనా అవనివ్వండి, ఇందాక మనం మాట్లాడుకున్నాం శ్రీకాకుళం అబ్బాయి గురించి, అసలు ఇంగ్లీష్ కూడా రాని స్టేజ్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ అయిన స్టేజ్ వరకు కష్టాలు అందరి లైఫ్లో ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఒక 1 year అయిపోయిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అని మీరు గ్యారంటీ ఇస్తారా? ఇస్తాను అంటే ఈ 1 year ఈ కష్టాలన్నీ పడేసి కష్టాలు అయిపోయాక నెక్స్ట్ ఇయర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను నేను. అలా అవ్వదు కదా, ప్రాబ్లమ్స్ చిన్నవి పెద్దవి ఉంటూనే ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి నా గోల్ ఏంటి, ఫైనల్గా నాకేం కావాలి, నేను ఎప్పటికీ ఇలానే ఉండిపోదాం అనుకుంటున్నానా, లేకపోతే కష్టపడి నా తలరాతను నేను మార్చుకోవాలనుకుంటున్నానా, నేను నా గోల్ వైపు ఎంత డెడికేటెడ్గా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ దాటుకొని బయటకు వెళ్ళడానికి నాకు అన్ని రీజన్స్ దొరుకుతాయి. నేను ఎంత డిస్ట్రాక్టెడ్గా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ నన్ను అంత వెనక్కి లాగుతూ ఉంటాయి, అంతే. ప్రాబ్లం లేని మనిషి అనేది ఉండడు. ఈ ప్రాబ్లమ్స్ని పక్కన పెట్టి తక్కువ ఎనర్జీ ఇచ్చి దీనికంటే ఇంపార్టెంట్ గోల్ మీద ఎలా ఫోకస్ చేయాలి అన్నది నేర్చుకుంటే యావరేజ్ స్టూడెంట్ లేదు, పువర్ స్టూడెంట్ లేదు, కోచింగ్ ఉన్న స్టూడెంట్ లేదు, మెంటర్షిప్ లేని స్టూడెంట్ లేదు, ఎవరైనా ఖచ్చితంగా యూపీఎస్సీ సాధించగలుగుతారు. ఎవరైనా కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఏజ్ లిమిట్స్ అన్ని కూడా క్రైటీరియా ఉంటే ఎవరైనా అవ్వచ్చు. మీ యొక్క అనుభవంతో, మీకున్నటువంటి ఇన్ని సంవత్సరాల మెంటర్షిప్ తోటి, కొత్తగా కానీ ఎవరైనా సరే ప్రతి పరీక్ష, ఈ యూపీఎస్సీ కానీ అన్ని 40 పరీక్షలకు సిద్ధమయ్యేటువంటి వాళ్ళకు ఏం చెప్తారు మీరు ఫైనల్గా? వేరే అన్ని కెరియర్స్ చూస్ చేసుకోవటం వేరండి,
ఒక సొసైటీ కోసము, ఒక దేశం కోసము చూస్ చేసుకోవటం అనేది చాలా నోబుల్ థాట్. ఈ ఆలోచన వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ రకంగా కాకపోతే వేరే ఏ రకంగా అయినా వాళ్ళ చుట్టూ ఏదో ఒక మార్పు ఖచ్చితంగా తీసుకురాగలుగుతారు. నన్ను అడిగితే ప్రతి ఒక్కళ్ళు అట్లీస్ట్ ఒక అటెంప్ట్ యూపీఎస్సీ ఇవ్వాలి. గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఇవ్వాలి. ఆ అవగాహన తెచ్చుకోవాలి. యూపీఎస్సీ లైఫ్ కూడా నేర్పిస్తుంది. ఓకే, ఈ రకరకాల ప్రాబ్లమ్స్ని పక్కన పెట్టి మన గోల్ మీద ఎలా ఫోకస్గా ఉండాలో నేర్పిస్తుంది. ఫెయిల్యూర్ని దాటుకొని మళ్ళీ ఇంకొక అటెంప్ట్ ఇవ్వడం కోసం మనల్ని మనం ఎలా నమ్ముకోవాలో నేర్పిస్తుంది. చుట్టుపక్కల మన సక్సెస్ని చూసి ఎవరు సంతోషపడుతున్నారో చూపిస్తుంది. మనం ఫెయిల్ అవుతుంటే ఆనందపడే వాళ్ళు ఎవరో చూపిస్తుంది. మన డిస్ట్రాక్షన్స్ ఏంటో మనకు తెలుస్తాయి. మన గురించి మనకు చాలా తెలుస్తుంది లైఫ్లో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కనీసము ఒక్క అటెంప్ట్ అన్నా యూపీఎస్సీ ఇస్తే చాలా బాగుంటుంది. ఓకే, అట్లీస్ట్ యూపీఎస్సీ కాకపోయినా స్టేట్ సర్వీసెస్ అయినా ఉన్నాయి కదా, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ రెగ్యులర్ గా ఉండవు. రిక్వైర్మెంట్ ని బట్టి స్టేట్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ ఇచ్చి చేస్తూ ఉంటుంది. యూపీఎస్సీ ఏంటంటే ఒక స్కెడ్యూల్ ఉంటుంది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది, మేలో ప్రిలిమ్స్ ఉంటుంది, ఆగస్ట్లో మెయిన్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇయర్ జనవరిలో ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ స్కెడ్యూల్ ఎప్పటికీ మారదు, ఎప్పుడు ఒక ఫ్లో లాగా జరుగుతూ ఉంటుంది. అందుకని యూపీఎస్సీకి ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఇంటర్వ్యూ అనేసరి గుర్తుకొచ్చింది. ఇంటర్వ్యూలో అసలు ఎలా ఉండాలి అంటే పర్సనాలిటీ టెస్ట్ కూడా ఉంటుంది కదా, ఏ రకంగా ఇంటర్వ్యూస్కి వీళ్ళు ప్రిపేర్ కావాలి? ఇంటర్వ్యూ అవ్వనివ్వండి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అవ్వనివ్వండి, ఈ రెండు పెద్ద డిఫరెన్స్ లేదు. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ పేపర్ మీద పెడుతున్నాం, ఇంటర్వ్యూలో నేను మాట్లాడి చెప్తున్నాను. ఓకే, ఒక కరెక్ట్ రాంగ్ అనేది ఏమీ ఉండదు. దేర్ ఆర్ 100 డిఫరెంట్ వేస్. మీరు 10 మంది టాపర్స్తో మాట్లాడండి, 10 మందికి 10 డిఫరెంట్ స్టోరీ టు సక్సెస్ అనేది ఉంటుంది. ఓకే, సో దెర్ ఇస్ నో కరెక్ట్ వే. యూ బీ యువర్ సెల్ఫ్, యూ బీ ఆనెస్ట్. ఆ ఆనెస్టీని చెక్ చేస్తారు వాళ్ళు. మీ నాలెడ్జ్ అంతా మెయిన్స్ ఆన్సర్లో చెక్ చేసేసారు వాళ్ళు. అది కాదు టెస్ట్ చేసేది, మీ ప్రెషర్ చెక్ చేస్తారు. ప్రెషర్లో మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారో చెక్ చేస్తారు. మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చెక్ చేస్తారు. మీ యాటిట్యూడ్ చెక్ చేస్తారు. ఇవన్నీ నేను కొత్తగా ఆ మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళే 2 monthsలో నేర్చుకునేవి కాదు. ఓకే, అది ఇన్బిల్ట్ నాలో ఉన్నవి. ఓకే, చాలా మంది ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతుంటారు కదా, మాక్ ఇంటర్వ్యూస్ అవుతూ ఉంటాయి. సో వీటిలో కూడా మేము అదే చెప్తాము, కంప్లీట్ గా నేను పర్సనాలిటీని మార్చేసాను. ఇప్పుడు ఒక మనిషి ఉన్నారు, ప్రతి దానికి నవ్వుతూ మాట్లాడటం అలవాటు. నవ్వుతూ మాట్లాడకు, సీరియస్నెస్ మెయింటైన్ చేయి అని నేను ఫోర్స్ చేశాను అనుకోండి ఆ క్యాండిడేట్ ని, ఏమవుతుంది తన ఫోకస్ అంతా ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మీద వెళ్ళిపోతుంది. తను ఏం చెప్పాలి అన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు. సో ఇలాంటి గైడెన్స్ ఇవ్వకూడదు. ఇది నీ పర్సనాలిటీ, ఎంబ్రేస్ యువర్ పర్సనాలిటీ. నువ్వు ఎలా ఉండావో అలానే ఉండు, ఆనెస్ట్ గా ఉండు. ఓకే, అంటే మామూలుగా చాలా మంది ప్రిపేర్ కూడా అవుతుంటారు. అవును, అదే కాకుండా కొన్ని సిల్లీ క్వశ్చన్స్ అడుగుతారు. ఏది సిల్లీ కాదు, అదంతా టెస్టింగ్ యువర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. అదంతా అలాంటి వాటికి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము అన్నది టెస్ట్ చేస్తున్నారు. బ్యూరోక్రసీకి కావాల్సింది అదే కదా. ఎక్కడో పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది, నువ్వు ఈ పని చేయకూడదు, కానీ అక్కడ నుంచి ప్రెషర్ ఉంది, నువ్వు ఎంత తెలివిగా ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకుంటున్నావో చూడాలి. అదే టెస్ట్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ. ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇంటర్వ్యూలో ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు అనేది మామూలుగా ఎవరైనా? అంటే యూజువల్ గా ఏ లైన్స్ లో ఉంటాయి అన్నది తెలుస్తుంది. అందుకే మన డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది, డాఫ్ అని ఉంటుంది. ఆ డాఫ్ లో మనం ఏం ఫిల్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని మాక్ క్వశ్చన్స్ అన్నది ప్రిపేర్ చేసి మాక్సిమం యాంగిల్స్ లో, ఇప్పుడు ఈ మాక్ టెస్ట్ కోసం వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డాఫ్ని బేస్ చేసుకొని మ్యాక్సిమం యాంగిల్స్లో క్వశ్చన్స్ రెడీ చేసి రకరకాలుగా ట్రైన్ చేయటం జరుగుతూ ఉంటుంది. సరే, ఫైనల్గా ఒకటి చెప్పండి. మీరు చాలా మందిని చూస్తుంటారు, చాలామంది ఐఏఎస్లను, చాలామంది బ్యూరోక్రాట్స్ని చూస్తుంటారు. మీకు చాలా నచ్చినటువంటి ఇన్స్పైరింగ్ బ్యూరోక్రాట్ ఎవరు? నాకు జేపీ నారాయణ సార్ అంటే చాలా ఇష్టం అండి. సార్తో పర్సనల్గా కూడా మేము ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. మా ఇన్స్టిట్యూట్కి అది కూడా మా స్టూడెంట్స్ని మెంటర్ చేయడానికి వస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఏ విషయాన్నైనా ఏదో ర్యాండమ్గా మాట్లాడేటం కాదు, మన పర్సనల్ ఒపీనియన్ చెప్పటం కాదు, ఒక సైంటిఫిక్ అప్రోచ్. ప్రతి విషయానికి ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది. వాళ్ళ ప్రిన్సిపల్స్కి వాళ్ళు చాలా స్టిక్ ఆన్ అయి ఉంటారు. ప్రతి విషయం మీద అవగాహన ఉంటుంది, దేశం అంటే ఎంతో అభిమానం ఉంటుంది. అలాంటి విషయాలన్నీ సార్లో చాలా ఇష్టం నాకు. ఓకే మేడం, థ్యాంక్ యూ. చాలా విషయాలు మాతో చర్చించినందుకు, చాలా మంది ఆస్పిరెంట్స్కి చాలా సలహాలు, చాలా ఛాలెంజెస్, చాలా ఆపర్చునిటీస్ గురించి తెలియజేసినందుకు ప్రత్యేకించి మా వి న్యూస్ తరపున ప్రత్యేకించి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.